మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈరోజు మనం వెదుకుడి మీకు దొరుకును, వెదుకుడి మీకు దొరుకును. మన జీవితంలో ఏమి పోగొట్టుకున్నామో దాన్ని మనం వెతికితే మరలా దొరుకుతుందంట. బైక్ మీద వెళ్తూ ఫోన్ జారిపోయింది, ఇంటికి వచ్చేసాం, ఫోన్ కనపడలేదు, ఏం చేస్తాం? మళ్ళా దారి మొత్తం చాలా నిదానంగా అన్ని వైపులా చూసుకుంటూ మరొక వ్యక్తి సహాయం తీసుకుని, నువ్వు కుడివైపు చూడు, నేను ఎడమవైపు చూస్తాను, ఇగో ఈ కలర్ ఉంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుందని గుర్తులు చెప్పల్లా పోయిన దాన్ని వెతకటానికి వెళ్తాం. దొరికితే ఆనందం, దొరకకపోతే బాధ, చాలా బాధ. అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే చాలా రోజులు ఉంటుంది, అంత తొందరగా పోదు. పని చేసి జీతం తీసుకొచ్చిన డబ్బుల్లో ఒక్క నోటు మిస్ అయితే ఎన్నిసార్లు లెక్కేస్తామో, ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది, ఎందుకు జారిపోయింది, జారిపోవడానికి నేనేమన్నా తప్పు చేశానా, జేబులో ఉన్నవి ఏ విధంగా బయటకు తీసానా, అలా మనం ట్రైల్ కూడా వేస్తూ ఉంటాం. ఇలా తీసానేమో, ఇలా తీసానేమో, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా వంగానేమో, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా కూర్చున్నప్పుడు జారి పడిపోయిందేమో అని ఎలా పోగొట్టుకున్నామో మనకి మనమే ఊహించుకుంటూ అది దొరికేంత వరకు ప్రయత్నము చేస్తూనే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వెదికి రక్షించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఎవరు ఈయనంటే నిన్ను నన్ను వెతికి రక్షించటానికి వచ్చిన దేవుడు. ఇక్కడ ఈ మాటను మనం కొద్దిగా ఆలోచించాలి. ఎందుకు వెతకాలి? అది ఎందుకు వెతకాలి? నన్నెందుకు వెతకాలి? నేనెందుకు వెతకాలి? అంటే ఈ లోకంలో మనం దేవునికి కనపడకుండా పోతున్నామా? దేవుడు మనల్ని వెతికే స్థితిలో మనం ఉంటున్నామా? ఇది మనం ఈరోజు కొద్దిగా ఆలోచించాలి. లూకా సువార్త బైబిల్లోని వారు తీద్దాం, 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఎవరి గురించి ఈ మాటలు చెబుతున్నాడు అంటే, జక్కయ్య అనే ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఆయన చాలా చిన్న వ్యక్తి, పొట్టివాడు, పొట్టి జక్కయ్య అంటారు అతన్ని. కానీ చాలా ఉద్యోగస్తుడు, గౌరవప్రదమైన ఉద్యోగమే, పన్ను వసూలు చేసే వ్యక్తి. కాకపోతే అన్యాయస్తుడు. పన్ను ఒకవేళ 500 రూపాయలు ఉంటే 4/5 2,000 రూపాయలు తీసుకుంటాడు, అన్యాయంగా వసూలు చేస్తాడు.
అలాగా డబ్బు కూడబెట్టాడు. డబ్బు కూడబెట్టుకుని పాపంలో మునిగిపోతున్నాడు. కొంత చరిత్ర జక్కీ కుటుంబం గురించి ధ్యానిస్తుంటే, చదువుతుంటే, జక్కీ గారి భార్య ఆ సమాజ మందిరాల్లోకి ప్రార్థన చేయడానికి వెళ్ళేదంట. ఆమెను ఆటంకపరచడానికి జక్కీ ప్రయత్నం చేశాడు, కానీ ఆమె ఎప్పుడు ఆగల. ఆమె ఉంటున్న విధానాన్ని బట్టి, ఆమె మర్యాదను బట్టి, ఆమె ప్రేమను బట్టి అసలు ఈమె ఎవరిని ఆరాధిస్తుంది అని ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని ఈయన ఆశపడ్డాడు ఒక రోజు. అదంతా మీకు తెలిసిందే, చాలాసార్లు మనం ధ్యానం చేసాం. దానికోసం ఆయన ఇటు వస్తాడో కనుక్కున్నాడు, వెళ్ళాడు, చూడలేకపోయాడు. జనాలు ఎక్కువైపోయారు అక్కడ. ఇతనేం పొట్టివాడు కనుక జనాల మధ్యలో చూడలేక నిరుత్సాహంతో ఇంటికి వచ్చేసాడు. అయినప్పటికీ ఆయన వదలలేదు. మరలా ఎప్పుడు వస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఈసారి నజరేయుడైన యేసుక్రీస్తు వారే నశించిపోతున్న జక్కీ కోసం ఎరుకో రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎరుకో వెళ్ళవలసి వచ్చెను అని ఉంటుంది అక్కడ. వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే జక్కీని రక్షించడానికి. ఒక పాపి నశించిపోవుట యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ డిసెంబర్ మాసాల్లో చాలా మందిరాల్లో చక్కగా ఉదయాన్నే ప్రార్థనలు జరుగుతున్నాయి. కారణం ఏంటి? సెలబ్రేషన్ చేసుకోవటానికో, ఉప్మా తినటానికో, టీ తాగటానికో, సంతోషంగా నువ్వు లేచావా, నేను లేచానా, నువ్వే పాట పాడు, నేను రేపు భయంకరంగా పాడతాను, నా మ్యూజిక్ భలే సెట్ అయింది, నీ మ్యూజిక్ సెట్, ఈ కబుర్లు చెప్పుకోవడానికి కాదు. ప్రార్థనలు నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి జరుగుతున్నాయి. హల్లెలూయా. ఏదో ఒక చోట నశించిపోతున్న వ్యక్తి ఈ జీవము కలిగిన మాటలు విని లేదా ప్రార్థన ద్వారా దేవుని వైపు మళ్ళాలనే జరుగుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ నశించిపోతున్న జక్కీ కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. కానీ జక్కీలో అంతకుముందు నుంచే ఆశ లేచింది, ఆసక్తి లేచింది. ఆసక్తి ఎంత అంటే అతను ఎక్కలేని చెట్టుని సునాయాసనంగా ఎక్కించేసింది. హల్లెలూయా. విన్నావా ఎప్పుడన్నా తులసి ఈ మాటలు? ఎక్కలేని చెట్టు జక్కీ అనే పొట్టి వ్యక్తి ఎక్కేసాడంట. ఎక్కేసాడు. ఎలా ఎక్కాడంటే యేసయ్యని చూడాలని. ఎన్నిసార్లు జారిపడ్డాడో రాజేష్ తెలుసా నీకు? జక్కీ ఎన్నిసార్లు జారిపడ్డాడో పాపం. నిలువు టంగి పరిగెత్తేటప్పుడు ఎంత ముందుకు పడ్డాడో తెలియదు. కానీ ఎట్టయితే ఎక్కేసాడు. ఎక్కి చూస్తున్నాడు యేసు ప్రభువు కోసం. యేసు ప్రభు వచ్చేసాడు. తీరా దగ్గరకు వచ్చే వరకు యేసు ప్రభు ఎవరో ఆయనకి తెలియదు. అందరు టోపీలు పెట్టుకున్నారు, అందరికీ గెడ్డాలు ఉన్నాయి. వీళ్ళల్లో యేసు ప్రభు ఎవరు? టోపీయే కనపడుతుంది పైనుంచి. తీరా యేసుక్రీస్తు నీ కోసం వచ్చాడు కాబట్టి నీ పేరు పెట్టి నిన్ను పిలిచాడు. హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది. ఎందుకంటే నువ్వు పాపముతో అన్యాయముతో నశించిపోతున్నావు. నిన్ను వెతికి రక్షించడానికి నేను ఇంటికి వస్తున్నాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నేను, కానీ నువ్వు కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చావులే. కాబట్టి సంతోషంగా ఉంది. నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. పక్కన వాళ్ళు అనుకున్నారు, ఈ దుర్మార్గుడి ఇంటికి యేసు ప్రభు రావటమైంది, ఈ పాపి ఇంటికి యేసు ప్రభు రావటమైంది. హల్లెలూయా. నిజమే, పాపులను ప్రేమించే దేవుడు నా ప్రభు. హల్లెలూయా. రోగంతో ఉన్నవాడికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరము లేదు. పాపంతో పడిపోతున్న ఆ జక్కయ్యకి రక్షకుడైన యేసుక్రీస్తు అవసరం. కాబట్టి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఈ మార్గంలోనే హృదయం తెరవబడింది. తను అన్యాయంగా సంపాదించుకున్న డబ్బంతా పేదలకు ఇచ్చాడు, మిగిలిందంతా పంచిపెట్టేశాడు. హల్లెలూయా. మొత్తం పంచిపెట్టేశాడు. ఎవరి దగ్గర అయితే 500కి 2000 తీసుకున్నాడు, వాళ్ళని పిలిచి 4 రెట్లు ఎక్కువ ఇచ్చాడంట. 4 రెట్లు ఎక్కువ ఇచ్చాడంట. నాకు ఇంకేం వద్దు, నీ అంట వచ్చేస్తాను. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఆనందం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణని నీ జీవితంలో పోగొట్టుకున్నావేమో, ఈరోజు ఒక్కసారి వెతుక్కోవడానికి ప్రయత్నం చేయి. నశించిపోతున్న నీ కోసం, నా కోసం
ప్రభువైన యేసుక్రీస్తు వారు వెతకడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. వెతికి రక్షించడానికి వచ్చాడు. ఒకరోజు ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయనతో వాళ్ళందరూ నివాసం ఉంటారు. శిష్యులు కదా, డిసైపుల్షిప్. ఒకరోజు ఏం జరిగిందంటే కొంతమంది శిష్యులు వచ్చి గురువుగారు మనం ఉంటున్న ఈ చిన్న పాక చిన్నదైపోయింది, మేము కూడా మరొక పాక వేసుకుని పక్కన ఉందాం అనుకుంటున్నాము, కాబట్టి మేము అడవికి వెళ్ళి తలో దూలం నరుక్కొచ్చుకుంటాం, మీరు మాకు తోడొస్తారా అని అన్నాడు. ఎందుకు వీళ్ళకి కలిసి ఉండాల్సింది విడిగా ఉండాలనుకుంటున్నారు అని ఏమనుకోలా ఎలీషా గారు. సరే పదండి నేను కూడా వస్తా అన్నాడు. వింటున్నారా? వెళ్ళారు అందరూ. వెళ్ళి తలకు దూలం నరుకుతున్నారు. దాంట్లో ఒక శిష్యుడు ఒక చెట్టు నరుకుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి ఊడి నీళ్ళల్లో పడిపోయిందంట. తెలుసా మీకు? బైబిల్లో ఉంది ఇది. పడిపోయిందంట. పడిపోయే వారికి ఇప్పుడు ఆయనకి భయం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ గొడ్డలి పక్కింటోడి దగ్గర అరువు తెచ్చుకున్నాడు. అరువు అంటే ఏంది? మళ్ళీ ఇస్తానని. ఇప్పుడు ఇది పోతే అతనికి ఏం చేయాలి? కొత్తది కొనియాలి. లేకే కదా తెచ్చుకుంది. ఇప్పుడు ఎవరు కావాలి? చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచ్చినారు. త్వరగా తీయాలి. ఎవరిని బిడ్డారా? మీరు స్పీడ్గా చదవాలి. అదెక్కడ పడెను అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అందరూ ఇటువైపు చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు వినండి. అతను పోగొట్టుకున్న దాన్ని తీసుకోవడానికి ఎవరు సహాయం తీసుకుంటున్నాడు? ఒక దేవుని సేవకుని సహాయం తీసుకుంటున్నాడు. ఒక పాస్టర్ గారు, ఆయన ప్రవక్త గారి సహాయం తీసుకుంటున్నాడు. ఇదిగో నా గొడ్డలు ఇక్కడ పడిపోయింది, ప్రవక్త గారు ఈ ప్లేస్లో పడిపోయింది అంటే పోగొట్టుకుంది ఎక్కడో కూడా శిష్యుడు గుర్తించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రదేశాన్ని గుర్తించగలిగాడు కాబట్టి అది దొరికింది. ముఖ్యంగా ఒకవేళ ఎక్కడో పోగొట్టుకున్నావో కూడా గుర్తు లేకపోతే అది దొరికే అవకాశం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఒక్కసారి ఆలోచించు. ఈ సంవత్సరం అంతటిలో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావో తెలుసుకోగలిగితే తిరిగి మరలా దాన్ని పొందుకోగలవు. ఎక్కడ పోగొట్టుకున్నావో తెలుసుకోలేకపోతే దాన్ని మనం పొందుకోలేం. దైవ సేవకుడు చెబుతాడయ్యా ఈ ప్రదేశంలో పోయిందయ్యా, ఆడ అయితే ఒక కొమ్మ నరికేసాడు. ఏమన్నా చూడండి, ఒక హాస్యాస్పదంగా ఇది. గొడ్డలే బరువుగా ఉంటుంది నీళ్ళల్లో పడిపోతే, మళ్ళీ కొమ్మేస్తే గొడ్డలు తేలటం ఏంటి? రెండు విషయాలు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, ఎక్కడ పోయిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 2, నువ్వు దేవుని సేవకుడు లేదా దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. అది ఎటువంటిదైనా తెలియద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అది మనం ఎక్కువగా ఎవరి సహాయాన్ని కోరుకోం. మనమే జ్ఞానవంతులు, మనమే పండితులు అని మనమే సొంతంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రయత్నాలు చేస్తాం. అది ఎప్పటికీ దొరికే అవకాశం ఉండదు. నువ్వు పోగొట్టుకున్నది దొరకాలంటే నీకు దేవుడు సహాయం చేయాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వెదుకుడి అది మీకు దొరుకుతుంది. కానీ అది ఎక్కడ పోయిందో నీకు తెలియాలి. నీ జీవితంలో ఏది పోయిందో నాకు తెలియదు, ఎక్కడ పోగొట్టుకున్నా నాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ సంవత్సరమే దాన్ని దక్కించుకోవాలి. నూతన సంవత్సరంలో ఉన్నతంగా నువ్వు ముందుకు పోవాలి. ఆమేన్. ఒకవేళ ఏది లేకుండా నశించిపోతున్నావేమో, నశించిపోతున్న నీ జీవితాన్ని కాపాడటానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన వెతుక్కుంటా నీ కోసం వచ్చాడు, నిన్ను రక్షించడానికే.
నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన నిన్ను రక్షించగలడు. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. చాలు చాలు, జాగ్రత్తగా వెదకదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఉపమానం. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, అర్థం అవటానికి చెబుతున్నాడు. ఏ స్త్రీకైనా, అంటే పురుషులు కూడా వేసుకోవాలి, ఏదన్నా పోగొట్టుకున్నాం, విలువైనది పోగొట్టుకున్నాం. ఎక్కడైతే 10 వెండి నాణ్యాలు అంటున్నాం, ఇంట్లోనే పోయినాయి పాపమానికి, బయట పోలా. ఎక్కడ పోయినాయి అంట? ఏమేమో ఎక్కడ పోయినాయి? ఇంట్లోనేనా? ఇంట్లోనే పోయినాయి. జాగ్రత్త పెట్టుకుందా మరి లేదు, పెట్టిన చోట మర్చిపోయిందా? మీకు ఎవరికైనా మతి మరుపు ఉందా? పెట్టినవి మర్చిపోవటం. చాలామందికి మతి మరుపు, అది కూడా నువ్వు పోగొట్టుకున్నావు. జాగ్రత్త. నీకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, మతి మరుపుని వల్ల. నమ్మిన వారు నాతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మతి మరుపు లేనోళ్ళు కూడా చెప్పండి, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, మతి మరుపుని వల్ల. ఎందుకు మర్చిపోతున్నావు? మరి ఎందుకు మర్చిపోతున్నావు? చాలా విలువైన ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తారు మీకు, అవి మర్చిపోతున్నారు, కుళ్ళిపోతున్నాయి అవి. నాకు ఈ మధ్య ఒక కళ వచ్చింది, మీరు చెబుతూనే ఉన్నాను, మర్చిపోమాక ఇంట్లో పెట్టినవి. ఆ కళలో నేను ఒక వ్యక్తితో వెళుతున్నాను. ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తిని పిలుస్తున్నాను, ఆ వ్యక్తి నన్ను పట్టించుకోవట్లా. ఆ వ్యక్తి వివరంగా చెబుతున్నాను, ఏంద్రా నువ్వు నన్ను పట్టించుకోవేంది, నువ్వు ఫలానాన్ని అంటున్నాను. చూశాడు, జస్ట్ నవ్వుతున్నాడు, వెళ్ళిపోయాడు. నూతనంగా కట్టబడుతున్న మందిరంలో కానీ అతను వెళ్ళిపోయాడు. మనిషి తెలిసి కూడా పలకరియట్లేదు. సరేలే, ఏమైతే ఏమైందని చెప్పి నేను మళ్ళా నా మార్గంగా పక్కకు వస్తున్నా. ఒక చిన్న కాలువ, నీళ్ళు పారుతున్నాయి. ఆ చిన్న కాలువలో ఎంత చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయి, కానీ ఇంతలా చేపలు ఉన్నాయి. అది ఎదురు వస్తున్నాయి. దాని మీద ఒక గడ్డిలాగా కప్పు ఉంది. వెంటనే చేపలు పెద్దవి, మంచిగా ఉంటాయి కూరకని చెప్పి వెళ్ళాను, పట్టుకున్నాను. అర్థమవుతుందా? ఏం పట్టుకున్నాను? నత్తలు కాదు, చేపలు పట్టుకున్నాను. ఏం పట్టుకున్నాను? పెద్దవి. పట్టుకుంటే చేతులు కొట్టేస్తున్నాయి అన్నమాట. సో అవి జాగ్రత్తగా ఒకటి ఆడినట్టుగా, అంటే కొద్దిగా ఓపిక లేనట్టుగా ఉంది. మిగిలినవి బాగున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చి, మేరీని ప్రిపేర్ చేయి, దాన్ని పట్టుబడదాం అన్నాను. ఆమె పనిలా ఉంది, వాటిని ప్రిపేర్ చేయలే. తర్వాత వెళ్ళి, అమ్మాయి అవి చచ్చిపోయి మురిగిపోతాయేమో, అవి 2 అన్నాను. నేను కళ్ళు తెరిచాను. మరి వండిందో లేదో నాకు తెలియదు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మర్చిపోతున్నాం. ఎప్పుడుకో కనపడుతుంది. కొంతమంది స్నానాలు చేసేటప్పుడు చెవులు ఇవి, మెడలు ఇవి అన్నీ పెట్టి వెళ్ళిపోతారు. రతన్ బాబు అంతేనా? ఏడోసారి తగిలిచ్చి వెళ్తారు. 3 రోజుల తర్వాత భర్తను అడిగితే ఆయనకేం తెలుసు? రతన్ బాబుకి పెట్టింది నువ్వు కదా. ఆ పెట్టిన తర్వాత ఆ సిద్ధార్థ వెళ్ళి కర్రతో కొడతాడు, అవి పోతాయి, ఎటో వెళ్ళిపోతాయి, అవి ఎటో పోతాయి. మర్చిపోతున్నావు. నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? దొరకవయ్యి. అలాగే ఒక స్త్రీ అంట 10 వెండి నాణ్యాలు పాపం ఇంట్లో పెట్టుకుంది. 1 పోయింది. ఎన్ని పోయినాయి? కీర్తన 3 పోయినాయా? 1 పోయింది. 9 ఉండేగా, వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? అమ్మా జయలక్ష్మి చెప్పు. 9 ఉండేగా, 1 పోయింది. వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? వదిలేయకూడదు. ఏం సుభాష్, అర్థమవుతుందా? 9 ఉండేగా,
ఒక్కటేగా. ఇప్పుడు 9 పోతే అమ్మో చాలా నష్టం వచ్చింది, మనం ఇవన్నీ వెతుక్కోవాలనుకోవాలి. 9 ఉండేవి కదా, ఒక్కదానికోసం అంత ప్రయాస ఎందుకు? కష్టపడ్డది, దాని విలువ ఎక్కువ, దాని విలువ ఆ విలువ తనకే తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే అది కష్టపడింది, చాలా ప్రయాసపడి కొనుక్కుని విలువంగా చూసుకుంటుంది, చాలా ఆస్తిగా చూసుకుంటుంది. అది పోతే ఆ బాధ ఆమెకే తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె మొదటిగా దీపం వెలిగించిందంట. సామెలు అర్థం చేసుకో, ఏం వెలిగించింది? అప్పుడు ట్యాక్సీ లైట్లు లేవు అనుకుంటా, మేబీ ఫోన్ లైట్లు కూడా లేవనిద్దా. ఫోన్ లైట్ ఉంటే వెంటనే ఫోన్ తీసుకురా అంటాం. ఇప్పుడు ట్యాక్సీ లైట్ అడిగేవాళ్ళు లేరు. రత్నం ఫోన్ లైట్ వేద్దాం అంటున్నారు కదా. స్మార్ట్ గాయ్స్ అందరూ అప్డేట్ అయిపోయారు. అప్పుడు దీపం ఉంది, దీపం వెలిగించి మొత్తం వెతుకుతుంది, మొత్తం దేవులాడుతుంది. ఏడ కనపడలా. ఇది దీపానికి దొరికేది కాదు. ఇప్పుడు దానికి కావాల్సింది ఏం కావాలి? చీపురు కావాలి, చీపురు కావాలి. ఇప్పుడు చీపురు తీసుకుని దీపం మధ్యలో పెట్టి ఇప్పుడు చీపురుతో వడవడం ప్రారంభించింది. చీపురు ఎక్కడి దాకా వెళ్ళిద్ది? పెట్టి కిందకి వెళ్ళిద్ది, ఎంత అడుక్కైనా వెళ్ళిద్ది. పొల్లతో పొడిస్తే చిన్నదైనా బయటికి రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దీపానికి దొరకరు, దాక్కుంటారు, కనపడతలేదు. నేను ఎవరికి కనపడతారు? చీపురు పెట్టి తగిలితే మొహం మీద వెంటనే బయటకు వచ్చి ఉంచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రెండు విధాలుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది చక్కగా వచ్చి యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. మా సహోదరుడు ఏం పేరు? బాబీ. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ కోసం నువ్వు నశించిపోతావని ఆయన పరమును విడిచి వచ్చాడు. కన్య మరియ గర్భమును పుట్టాడు. 33 సంవత్సరం జీవించి నీకోసం ఆయన వెలచెల్లించిన రక్తం చిందించి సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు అని నేను చక్కగా చెప్పాను. బాబీయే కాదు, బాబీలాగా చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు, ముసలోళ్ళు కూడా ఉన్నారు. రేపో మాపో పరదేశం పాట పాడించుకునేవాళ్ళు. వాళ్ళు కూడా వినరు, వీళ్ళు వినరు. వాళ్ళు ఎందుకు వినరంటే వాళ్ళకి దీపం అంటే పెద్దగా పడదు. ఆ లైట్ వెళ్తే వాళ్ళు స్పందించే టైప్ కాదు. ఇంక నెక్స్ట్ ఏంటంట, ఒక బాధ రావాలి, ఒక దెబ్బ తగలాలి, ఒక కష్టం రావాలి. అప్పుడు వెంటనే నాకు యేసయ్య కావాలంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? చీపురు అంటే అది. లైట్ వెళ్తున్న కనపడితే చక్కగా చేతితో పట్టుకునేవాళ్ళుగా స్మైలీ ప్రభా, ఇప్పుడు కనపడంగానే చేస్తాం, అటు పట్టుకుని చక్కగా తీసుకొస్తాం. అది చీపురు పెట్టి లాగితే, ఒకవేళ నువ్వే అక్కడ ఉన్నావు అనుకో, చీపురు పెట్టి కొడితే ఎట్టుంటుంది? బాగుండిద్దా? స్మైలీ రా అంటే అది ప్రేమగా ఉంది. చీపురు పెట్టి దా అన్నామనుకో ఎలా ఉండిద్ది? రెండింటికి విధానం లేదా? ఎంత తేడా ఉంది? అర్థం చేసుకునే వాళ్ళని చెప్పండి. హల్లెలూయా. దొరకలేదంట, ఇప్పుడు చీపురు పెట్టి వెతికిందంట, బయటకు దొరికింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ మొక్కతే చప్పట్లో కొట్టి పండగ చేసుకోవట్లా. చుట్టుపక్కల అందరికి వెళ్ళి, రవి నాకు 10 నాణాలు ఉండే, ఒకటి పోయినాయి, ఒకటి దొరికింది రా. నాకేం తెలుసు అంటున్నాడు రవి. నీకు 10 ఉండయో 20 ఉండయో నాకేం తెలుసు, నువ్వు రా బిర్యానీ చేసుకుందాం, నువ్వు రా అంటున్నాడు. అట్లా 10 మందిని పిలుస్తుంది. ఎంత సంతోషం ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఆనందం. పోగొట్టుకున్నది దొరికితే మనకెంతో ఆనందం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? ఒకప్పుడు దేవుడు నీకు చక్కటి కృపావరం ఉండేది తెలుసా. ఆరాధన చేస్తుంటే అటువైపు ఇటువైపు చూసేవాళ్ళు కాదు. నువ్వు ఏకాగ్రత కలిగి చేతులు ఎత్తి చేతులు కొడుతూ ఆరాధన చేస్తూ అన్య భాషలతో ప్రవచిస్తూ దర్శనాలు చూస్తూ ఎదుటివాడి మేలు కొరకు మాట్లాడేవాడివి. ఈరోజు నువ్వు అది పోగొట్టుకున్నావు. ఎక్కడ పోయిందో కూడా తెలియక వెతుకులాడుతున్నావు. 25 కూడా గడిచిపోయే సమయం వచ్చింది. వెతుకుతావా? ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడివి, అనేక మందికి ఇలా ఆరాధించాలని ప్రోత్సహించేవాడివి, అనేక మందిని యేసయ్య క్రీస్తుని వాళ్ళని ముందుకు నెట్టేవాడివి. కానీ ఈరోజు అది లేదు, పోగొట్టుకున్నావు. దేవుడిచ్చిన కృప.
హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండేవాడివి, ఒక నమ్మకమైన బిడ్డగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే వీడిని నమ్మకూడదురా బాబు, ఈవెన్ నమ్మకూడదురా బాబు అంటారు. ఎందుకు పోగొట్టుకున్నావు నమ్మకాన్ని? ఎక్కడ పోగొట్టుకున్నావు ఆ నమ్మకాన్ని? దేనికోసం పోగొట్టుకున్నావు ఆ నమ్మకమైన జీవితాన్ని? దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. పోగొట్టుకున్నదాన్ని దయచేసి వెతుక్కు, అది నీకు దొరుకుతుంది. ఆమేన్. అది నీకు దొరుకుతుంది. దేనికోసమో, ఓ చిన్న దానికోసం మాట మార్చేసావు, అబద్ధం ఆడేసావు, అక్కడ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు కూడా వాళ్ళు నిన్ను నమ్మలేకపోతున్నారు. దయచేసి మరలా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో, వెతుకు నువ్వు దానిని. ఆమేన్. హల్లెలూయా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవాని నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 1 నుంచి. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోకుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీనీయుడును. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఎలాంటివాడంట రాజేష్? ఎలాంటివాడు? బహు అందగాడు. ఎలాంటివాడు? ఇష్టమైన అందవాళ్ళంటే యవనస్తుల దగ్గరికి మీరు ఈజీగా వాళ్ళు మీకు మాటినాలంటే పొద్దున్నే కానీ ఎప్పుడైనా కానీ ఒకసారి వాళ్ళు భుజం మీద చేపెట్టి లేకపోతే వాళ్ళ మీద దగ్గర తీసుకుని చాలా అందంగా ఉన్నామని చెప్పండి చాలు. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు చెప్పండి, పక్కలో చెప్పమాకండి. మీ అబ్బాయిని మీ అమ్మాయిని దగ్గర తీసుకుని నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హెమిమ్మని ప్రశాంత్ అన్నాను, మై డియర్ డాటర్, యు ఆర్ ఏ బ్యూటిఫుల్ డాటర్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనాలి. సుభాష్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనాలి. లేకపోతే ఎవరో ఒక ముక్కు పక్కకెళ్ళిన అమ్మాయి, మూతి పక్కకెళ్ళిన అమ్మాయి వచ్చి సుభాష్ దగ్గరికి, సుభాష్ భలే ఉండవరా, భలే అందంగా ఉండవరా అంటది. మురిసిపోతాడు, జారిపోతాడు, పడిపోతాడు, పోగొట్టుకుంటాడు. అంటే మన పిల్లలకి వేరే వాళ్ళు వచ్చి నువ్వు అందంగా ఉండవని చెప్పకముందే తల్లిదండ్రులారా మీరు చెప్పండి. అది నా పాయింట్. హల్లెలూయా. అంతే కదా జెస్సీ, అంతేనా? ఎవరో ఒకరు చెప్పకముందే భార్య భర్తకి చెప్పండి, ప్రతిరోజు చెప్పండి నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆమేన్. సౌలు చాలా అందగాడంట. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు చాలా అందగాడు. ఆయన ఏమైంది ఇక్కడ చూడండి, 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గర్భములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గర్భములను వెదుకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిం మన్యము తిరిగి ఎలీషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయీలీము దేశమును దాటి సంచారము చేసిరి కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు
సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదాము, రమ్ము, గార్ధబాముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారింపునేమో అని నేమో అని సౌలు తన ఎదురున్న పనివానితో అనగా. ఇప్పుడు మూడు వైపులకు వెళ్ళారు, 3 చోట్లకు వెళ్ళారు, వెతికారు. ఏం పోయినాయి అంట? సౌలు యొక్క తండ్రికి గార్ధబాములు అంటే ఏంటి? రాజేష్, గార్ధబాములు అంటే ఏంటి? గాడిదలా? వెరీ గుడ్ రాజేష్, గాడిదని గుర్తుపెట్టినందుకు అందరం చప్పట్లు కొడతాం. గార్ధబాములు అంటే ఏంటి? తులసి ఏంటి? గార్ధబాములు అంటే గాడిదలు. పోగొట్టుకున్నారు. అప్పట్లో గాడిదలు చాలా ఆస్తి. అంటే ఇప్పుడు కారు ఎట్టాగో అప్పట్లో గాడిదలు అలాగా, బైకులు ఎలాగో అప్పుడు గాడిదలు అలాగా. అంటే మనం ఎక్కడికైనా సంచారానికి వెళ్ళాలన్నా, ఏదైనా తీసుకెళ్ళాలన్నా గాడిద ఉంటే దాని మీద కూర్చోవడానికి, ప్రయాణం చేయడం, లేకపోతే దాని మీద బరువులు మోయటానికి, అంటే బ్యాగ్ బరువు మన వస్తువులని వాటి మీద వేసి ప్రయాణం చేసేవాళ్ళు. అంటే ఎన్ని గాడిదలు ఉంటే అంత ఆస్తిపరులు, అలాగుండేది అప్పట్లో. పశువులు, గాడిదలు, ఒంటెలే ఆస్తి. అలాంటివి పోయినాయి. పోయే వరకు ఆల్రెడీ వాళ్ళు చాలా భాగ్యవంతులు, కానీ పోగొట్టుకున్న దాన్ని వదిలే పరిస్థితి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్న దాన్ని వదిలే పరిస్థితి కాదు. వాళ్ళు ఎంత ఉన్నా కానీ పోగొట్టుకున్న దాన్ని వెతకటానికి కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. ఒక కుమారుణ్ణి పంపించాడు ఆయన. వెతుకుతున్నాడు, ఎక్కడ దొరకలా. ఉన్న డబ్బు అయిపోవచ్చింది. ఖర్చులకు తీసుకెళ్తాం కదా, ఆ డబ్బులు అయిపోవచ్చినాయి. ఇద్దరు దొరకట్లా. ఇంకా అంటున్నాడు, అరే మనం చాలా వెతుకుతున్నాం కానీ దొరికేదట్టు కనపడలేదు. మా నాన్న పోయిన గార్ధబాము కంటే ముందు నా కోసం చింతిస్తాడేమో, ఇప్పుడు మనం వెళ్దాం అంటున్నాడు. ఇక్కడ మనం సత్యం అర్థం చేసుకోవాలి. మొదటిగా పోగొట్టుకున్న దాన్ని వదులుకోవాలి అనుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అది నీ జీవితంలో మంచిగా ఉండి అది నిన్ను ప్రయోజనంగా చేస్తున్నప్పుడు దాన్ని ఎప్పటికీ నువ్వు వదులుకోకూడదు. అది వెతకాలి. ఇక్కడ ఈ బైబిల్లో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళు వెతికి వెళ్ళిపోవాలనుకున్న తర్వాత తన పనివాడు చిన్న సలహా ఇస్తున్నాడు. అయ్యా, ఇక్కడ దగ్గరలో దీర్ఘదర్శి అనే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ ఏం పోయిందో చెప్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్దాం, చివరి ప్రయత్నం చేద్దాం అనగానే సౌలు అంటున్నాడు, అమ్మో ఆయన దగ్గరికి వెళ్తాం, మంచిదే చెప్తాడు, కానీ ఆయన దగ్గరికి వెళ్తే మనం ఆయనకి ఏదన్నా కానుక ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆ గిఫ్ట్కి నా దగ్గర డబ్బులు లేవు, అయిపోయినాయి అని అన్నాడు. నా దగ్గర చిన్న వెండి ఉందయ్యా, నాణ్యం ఉంది, మీరు ఓకే అంటే వెళ్దాం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళిన పని ఒకటి, కానీ దేవుడు నిర్ణయించిన గొప్ప కార్యం ఒకటి. సమూయేలు దగ్గరికి సౌలు ఎప్పుడైతే వెళ్ళాడో అంతకు ముందే సమూయేలుతో దేవుడు మాట్లాడి, ఇదిగో ఇతనే మొట్టమొదటి రాజు అని ఆ రోజు సమూయేలు సౌలుతో మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. నీవు ఎప్పుడైనా పోగొట్టుకున్న దాన్ని వెతకటానికి ప్రయత్నం చేయకపోతే, నేనంటాను ఈ వాక్యానుసారంగా దేవుడు ఇచ్చే కొన్ని గొప్ప బహుమానాలు కూడా పోగొట్టుకుంటావేమో అంటాను. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? పోతే పోనీలే, దానివల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. అది ఉండటం వల్ల పొద్దుదాకా ఆ చర్చిలోకి వెళ్ళి ఆయన పిలవంగానే ఆ పని చేయాలి. అసలు ఆ పని చేయకుండా ఉండతే, ఆ స్కిల్ లేదని చెప్తే పోలా, అది నాకు రాదని చెప్తే పోలా, అది పోతే పోయిందిలే అని అనుకున్నాం అనుకో, ఇంకా అదనంగా దేవుడు ఏదో నీకేదో ఇవ్వాలనుకుంటున్నాడు, అది పోగొట్టుకుంటావు. పోగొట్టుకున్న దాన్ని వదులుకోకు, వెతుకు. ఆమేన్. వెతుకో. దేవుడిచ్చిన కృపావరణను పోగొట్టుకోవద్దు. వెతుకు మరలా పొందుకో. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అత్యధికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో దాన్ని వెతకాలి. వెతికి నువ్వు దాన్ని పొందుకోవాలని ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్.
అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా మనం ఈ విషయం మనందరికీ తెలిసిందే. బైబిల్లో శారాకి దాసి ఎవరు? హాగర్. ఆమె శారా కొద్దిగా ఇబ్బంది పెట్టిందని లేచి పారిపోయింది. పారిపోతుంటే శారా ఎందుకు వెతికిద్ది? తరిమేయాలనుకుంది కదా, ఏమేమో వెతికిద్దా? అమ్మయ్య దరిద్రం పోయింది అనుకుంది. ఏమనుకుంది? పెట్టరు, అమ్మయ్య దరిద్రం పోయింది అనుకుంది. దేవుడు ఊరుకుంటాడా? నువ్వు తెచ్చుకుని ఇప్పుడు నీ దరిద్రం అనుకుంటాట, నేను ఊరుకున్నాను దేవుడు. ఆమె వెళ్ళిపోతుంది. ఆమెను ఎవరు కనుగొన్నారు? చూడండి ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం ఇస్తున్నారా? 7 నుంచి చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఈ మాట మనకు చాలా ముఖ్యం. కనుగొని. షూరు మార్గం అది ఎట్లుందంటే, ఇప్పుడు మనం చూస్తున్నామే, పైన శాటిలైట్ కెమెరా వచ్చి జూమ్ చేసి ఎంత ఉన్న ఇల్లుని చూసినట్టుగా, అంతే నానిత చిన్నగా ఉన్న ఇల్లుని చూసినట్టుగా ఇక్కడ రాశారు. చూడు ఎలా రాశారు చూడండి. అందరూ చదవగలిగిన వాళ్ళందరూ 7వ వచనం నిదానంగా చదవండి. యెహోవా దూత అరణ్యములో. ఎక్కడ? ఏంటది? అరణ్యం ఎలా కనపడుతుంది? ఎంత దట్టంగా ఉంటుంది ఏమేమా. ఇప్పుడు అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అంటే అరణ్యములో ఒక చిన్న కొలను. తర్వాత అనగా షూరు మార్గములో. ఆ రోడ్డు కూడా చెబుతున్నాడు, అడ్రస్ ఎంత క్లియర్గా ఉందో. షూరు మార్గములో నీటి బొగ్గ యొద్ద. ఎంత జూమ్ చేశాడు? అరణ్యం. ఇలా మీరు ఇమాజిన్ చేస్తారు. అరణ్యం. ఇప్పుడు కెమెరాకి ఏం కనపడింది? అరణ్యం. దూతకి ఏం కనపడింది? అరణ్యం. జూమ్ చేసింది. ఇప్పుడు ఏం కనపడుతుంది చెప్పాలి, పక్కన చదవండి. అరణ్యములో తర్వాత ఏముంది? నీటి బొగ్గ, ఒక చిన్న సెలయర్ లాంటిది కనపడ్డది. ఆ తర్వాత ఆ రోడ్డు కనపడింది. ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళి జూమ్ రోడ్డు. ఆ తర్వాత ఆ రోడ్డు పక్కన ఆ నీటి దగ్గర ఎవరు నుంచున్నారు? హాగర్ నుంచుంది. అబ్బా, ఏమీ లేదు నా జీవితంలో, నేను అన్నీ నమ్మొచ్చాను, 10 సంవత్సరాలు ఈమెకి పనిచేశాను, ప్రమోషన్ ఇచ్చి భారీగా చేసింది. తర్వాత ఏం చేస్తుంది? కుక్కను తరిమేసింది. ఇక నా బతుకెందుకు, చచ్చిపోదాం అని, ఇక నాకు దిక్కే లేదు ప్రపంచంలో, నన్ను చూసేవాళ్ళే లేరని చెప్పి వెళ్ళిపోతున్న హాగర్ని దేవుని దూత జూమ్ చేసి చూస్తుంది. హల్లెలూయా. అర్థమైన వారు చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి. అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. అంటే మనం అనుకుంటే ఎవరు చూడలేదు అనుకుంటాం, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఇంకెవరు వెదకరు అని అనుకుంటాం. కానీ నన్ను పట్టించుకుని నన్ను వెతికేవారు ఒకరు ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుని దూత పట్టించుకుంటుంది. దేవుని దూత దగ్గరకు వచ్చి చూస్తుంది. చూసి ఏమంటుంది? 8వ వచనం, శారాయి దాసి అయిన హాగరు, కేర్ ఆఫ్ అడ్రస్తో కూడా పిలుస్తుంది. హాగరు ఐగుప్తురాలైన హాగరు అనలా. ఆమె ఐగుప్తురాలు. ఆమె ఊరేంటి? ఐగుప్తురాలైన హాగరు అనలా. ఏమంది? శారాయి దాసి అయిన హాగరు అని. ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు? తిరిగి
అడిగినందున అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని అతను దానితో చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? అక్కడుంటేనే నీకు శక్తి. ఆమేన్. అక్కడుంటేనే నీకు ఆశీర్వాదం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను అందరూ వదిలేశారండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం అందరికీ భారం అయింది, బరువు అయిపోయింది అని పెద్ద కుటుంబంలో ఉంటూ కూడా ఒంటరి బాధను అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉండటానికి అందరూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో అయితే ఎవరు ఉండరు, వాళ్ళే ఒంటరిగా ఉంటారు. నిజం. నీకేమండి 4 తమ్ముళ్ళు 2 ముబ్బాయి అని చెబుతాం, కానీ లేదండి. వాళ్ళ మనసుల నుంచి వాళ్ళందరూ ఆమెను అతన్ని నెట్టివేశారు. ఇంకా నా బ్రతుకు ఎందుకు అనుకుంటున్నా, ఆమెను వెతికి వస్తుంది దేవుని దూత. హల్లెలూయా. ఓ మార్గాన్ని చూపించడానికి, ఒక దిశను చూపించడానికి, ఎలా జీవించాలో నేర్పించడానికి దేవుని దూత వస్తుంది. హాగరు వెంటనే నేను ఎవరు లేరు అనుకుంటున్నాను, నా బ్రతుకు ఈరోజు ఇక అయిపోయింది అనుకున్నాను, కానీ నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. వీడు చెప్పలు కొడదాం. హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, ముచ్చటాయలే కుమారం నీ నేత్రాలంకృతము. ఈరోజు చాలామంది పాపపు జీవితాల్లో, లోకపు జీవితాల్లో, లేకపోతే అవమానపు జీవితాల్లో ఉండి నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు. తన దూత చూస్తుంది నిన్ను. ఆమేన్. చూస్తున్నారు నిన్ను. ఎవరు చూడలేదు అనుకోమాకండి. నేను కొన్నిసార్లు లేదా ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత చూస్తున్నాను, ఈ గ్రానైట్స్ కానీ బొగ్గు గనుల్లో కానీ ఒక చిన్న సొరంగంలాగా వెళ్ళిపోతారు మనుషులు, తెలుసా? చిన్న సొరంగంలాగా వాళ్ళు వెళ్ళటానికే దారి ఉంటుంది. వెళ్ళి అది నెత్తి మీద ఉన్నది పగలగొట్టుకుంటూ ఉంటుంది, అది కింద పడుతూ ఉంటుంది, ఆ బొగ్గు అది తీసుకొస్తారు బయటికి. నేను ప్రతిరోజు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు తన భార్య బిడ్డలను వదిలిపెట్టి పనికి వెళ్తారు, వస్తారని నమ్మకం ఉందా? ఏమాత్రం పైన పెళ్ళ ఇరిగి పడిపోతే వెళ్ళినోడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. భూమికి చాలా లోతుగా వెళ్ళిపోతారు వాళ్ళు. చాలాసార్లు కొన్ని వేల మంది చనిపోయారు, లెక్క తెలియదు. కానీ కొందరు ఇంకా నమ్మకంతో వెళ్తున్నారు, ఇప్పటికీ తిరిగి వస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఏం తెలుసా? నన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం యొక్క నమ్మకం ఏం తెలుసా? మమ్మల్ని నా దేవుడు కాపాడుతాడు. ప్రాణాలు తెగించే పని అది. మనకు తెలుసు కదా, గ్రానైట్ కూలిపోయిందంట, చాలామంది చనిపోయారంట, ఇంకా తీస్తున్నారంట, వార్తలు వింటాం కదా. అది సహజంగా మనం లోకంలో చూస్తుంది. కానీ కొందరు గృహాల్లోనే ఉంటారు, నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేనేమైపోవాలి, నాకు మరణం తొందరగా రాదేంటి, ఎప్పుడు చచ్చిపోతాను అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఈరోజు మీకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. హాగరు చెప్పినట్టుగా తిరిగి మరలా నువ్వు జీవించాలి. ఆమేన్. తిరిగి మరలా నిన్ను జీవింపజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నేను అంతే, నేను నిన్ను దీవిస్తాను. ఎందుకంటే నిన్ను వెతికి రక్షించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. నిన్ను వెతికి రక్షించడానికి వచ్చాను. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, యోహాను సువార్త 3:16 ఏం చెబుతుంది? ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అయ్యో వివరంగా చదవండి. కాగా
ప్రతివాడును నశింపక, ఇది మెయిన్ ఏంటంట, నశించిపోకుండా. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నశించిపోకుండా నిత్య జీవము పొందినట్లుగా ఆ యేసుక్రీస్తును నీకు నాకు అనుగ్రహించాడు, ఇచ్చాడు. నశించిపోకూడదని వెదికి వెదికి వచ్చాడు ప్రియదేవుని బిడ్డారా. 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన స్వస్థత అనే బేతెస్త కోనేరు దగ్గరే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆయనకు జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ఏం జరిగిపోతున్నాయి? కానాపేన సోనా హ్యాపీగా ఉంది. ఏమండి చెప్పండి నాతో పాటు, కానా పీన సోనా అంటే తినటం, త్రాగటం, పడుకోవటం. ఇదేగా మనిషి చేసేది. ఇంకేమైనా చేస్తారు మీరు? కొత్త ఏమైనా చేస్తారు మీరు? కానా పీన సోనా, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కానా, మళ్ళీ పీన, నైట్కి సోనా. జరిగిపోతుంది తెలియట్లా. 38 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక దేవుడేం కనపడతాడు ఈయనకి? ఈరోజు చాలామందికి ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, చేతి నిండా పని ఉంది. ఏం జరిగిపోతుంది? కానా పీన సోనా. ఒరే నువ్వు ఎట్ట బతుకుతున్నావురా అంటే, నాకెందుకండి కానా పీన సోనా, నాకు చాలుగా, నాకు దొరుకుతున్నాయి కానీ నాకెందుకు దేవుడు? నాయన నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నిత్య నాశనానికి వెళ్తానికి సిద్ధంగా ఉన్నావు. నిన్ను వెతికి వెతికి వచ్చాడు. 38 సంవత్సరాలు చూసాడు. నీకు చాలా వయసు ఉంది, నువ్వు కానాపేనా సోనాలోనే ఉండవు కానీ బయటికి రాట్లా. తినుము త్రాగుము, ఇది కొద్దిగా పెద్దది, సుఖించుము, నిద్రలో ఆనందిస్తున్న డ్రీమ్స్. ఇది కాదురా జీవితం. అసలు నువ్వు ఎలా పుట్టావు తెలుసా నీకు? నీ ఆత్మ ఏది? నీవు అసలు అంతకుముందు నీవు పుట్టినప్పుడు నీకేమన్నా తెలుసా? అప్పుడు నీకేం తెలియదు. ఇప్పుడు నువ్వు పుట్టావు, ఇప్పుడు ఎదుగుతావు, చచ్చిపోయిన తర్వాత నీకు తెలుసు ఎక్కడికి వెళ్తావో. ఇది నిజం. ఆమేన్. ఇది నిజం. పుట్టినప్పుడు నీకేం తెలియదుగా. వచ్చిన కానీ తెలుసు, అమ్మ తెలుసు, నాన్న తెలుసు, చర్చి వాడు తెలుసు, కాలేజీలో తెలుసు, పుస్తకాలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత అలా ఉండదు. నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసు. 2 మార్గాలు, 2 ఉన్నాయి. ఒకటి నిత్య నాశనం, 2 నిత్య జీవం. ఆమేన్. నిత్య నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ కానాపేనా సోనాలో అసలు నీ సృష్టికర్త ఎవడు, నీ రక్షకుడు ఎవరో నువ్వు గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనం వెతుక్కోవాలి. దేనికోసం అంటే ఏం పోగొట్టుకున్నాం తిరిగి పొందుకోవడానికి. అసలు యేసుక్రీస్తు ఎంతగా వెతుకుతున్నాడంటే, ఇతను నా ప్రియ కుమారుడు. ఆమేన్. అరుణ నా ప్రియ కుమార్తె, తులసి నా కుమార్తె. బిడ్డలారా వినండి, దావీదు గారు నా కుమారుడు. ఇతను నశించిపోవడం నాకు ఇష్టం లేదు, అతను నిత్య నాశనానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ నశించిపోతున్న ఆ వ్యక్తి కోసం నేను వస్తున్నాను, నేను వెతుకుతాను. హల్లెలూయా. నేను వెతికి తనని కనుగొంటాను. తనని కనుగొని నా మాటలు తెలియచేసి ఆయన రక్షించబడటానికి, ఆయన్ని కాపాడుకోవడానికి, ఆయన చేసిన ప్రతి పాపము నిమిత్తము నేను సిలువలో వెల చెల్లిస్తాను. హల్లెలూయా. నా రక్తమును చిందిస్తాను. ఆ పాపము పరిహరించబడుతుంది. నేనే చనిపోయి ఆయన స్థానములో ఆ సమాధి చేపెడతాను. ఆ పాపము ఇప్పుడు దావీదు గారి మీద ఉన్న పాపం కానీ, నా మీద ఉన్న పాపం కానీ, అరుణ మీద ఉన్న పాపం కానీ అంత ఏమైంది? భూస్థాపనం అయిపోతుంది. హల్లెలూయా. తిరిగి ఉజ్జీవంగా నేను లేస్తాను. ఆయన నమ్మిన వారు తిరిగి లేస్తారు.
నిర్జీవమైన ఆ శరీరంలో నుంచి ఉజ్జీవం తిరిగి వస్తుంది. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న నీ కోసం నా కోసం ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎలాగంటే జారిపోగొట్టుకోవడానికి కాదు ఆయన వచ్చింది. హల్లెలూయా. జార విడవటానికి కాదు. సాయి కాలనీ వాళ్ళు అందరూ బాగానే రక్షించబడ్డారు. ఎన్టీఆర్ కాలనీ వదిలేద్దాం అనుకోవట్లే ఆయన. చెప్పండి అందరూ. ఏం బాబు అంట అనుకుంటాడా దేవుడు? కాదు, అందరూ కావాలి ఆయనకి. ఆమేన్. హలో, మీ ఇంట్లో మా అమ్మ నాన్న రక్షించబడారు, మేము తర్వాత చూసుకుంటాం అనుకోవడానికి కాదు, వాళ్ళ కోసం కూడా యేసుక్రీస్తు వెదికి రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు మనం చేయాల్సిందేంది? ఆయన చేసిన ఆ త్యాగాన్ని బట్టి నీవు నేను కూడా వెదకాలి నశించిపోతున్న వాళ్ళని. వెదకాలి, వెదికి వారిని రక్షణలోకి మనందరం తీసుకురావాలి. ఒకప్పుడు తీసుకొచ్చేవాడివి. ఒకప్పుడు ప్రతిరోజు నీ నోట యేసే క్రీస్తు అనే సువార్త వచ్చేది. ఈరోజు అది పోగొట్టుకున్నావు. తిరిగి మరలా నువ్వు అది పొందుకోవాలి. ఆమేన్. నేను రక్షించడానికే యేసుక్రీస్తు నశించిపోతున్న నీ కోసం వెదకి రక్షించడానికి వచ్చాడు. ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు తెలుసా? తులసి, నీకు గొర్రెలు తెలుసా? రూతు ఉందా ఇక్కడ? కనపడలేదు, రాదనుకుంటాను రూతు ప్రార్థనకి. రూతు ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? చెప్పమ్మా. ఊరా? ఎన్ని? ఇంగ్లీష్లో చెప్పు. హిందీ ఏంటమ్మా? హిందీ ఏమంటారు? సావు. ఏంది సావు కాదమ్మా, సవు. హిందీలో ఏమంటారు? సవు. నేనేదో మీకు అర్థం అవడానికి సావు అంటే కొద్ది గుర్తొచ్చిందని అంటున్నా. సవు 100, 100, 100 గొర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయంట. వెళ్ళి తోలుకెళ్ళాడు. 100 గొర్రెలు బాగానే మేస్తని ఇలాంటి గొర్రె ఏదో వచ్చి ఆ గొర్రెని తీసుకుపోయింది. ఎలాంటి గొర్రె? ఇలాంటి గొర్రె. ఆడదాకా తీసుకెళ్ళి దారి మధ్యలో వదిలేసి ఈమె దారి నేను పోయింది. ఆ గొర్రె అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మంద కాపరి ఒరే నీళ్ళు పెట్టే కాడికి వచ్చి 1, 2, 3, 4, 97, 98, 99 ఒకటి ఎదురా లేదు. అన్నిటిని ఆ నీటి దగ్గర వదిలిపెట్టి ఒక్కదాని కోసం పరిగెడుతున్నాడు. 99 ఉండేగండి, ఒక్కదాని కోసం అవసరమా? ఆ ఒక్కటే మనకు అవసరం. హల్లెలూయా. ఆ ఒక్కటే అవసరం. ఆ ఒక్కటి దొరకంగానే ఆ ఒక్కదాన్ని మెడజోముల మీద ఎక్కించుకుని సంతోషంగా గంతులు వేస్తూ వస్తాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరం తప్పిపోబాక నువ్వు. ఈ సంవత్సరం దేవునికి నువ్వు దొరుకుదువుగాక. నిన్ను బట్టి దేవుడు సంతోషించునుగాక. పరలోకములో గొప్ప విందు కలుగునుగాక. హల్లెలూయా. నీవు పోగొట్టుకున్నది కూడా నీకు దొరుకునుగాక. ఏం పోగొట్టుకున్నావు ఒకసారి ఆలోచించు. ఏది ఉంటే దేవునికి ఇంకా దగ్గరగా నువ్వు వెళ్ళగలవో అది ఎందుకు పోగొట్టుకున్నావు ఆలోచించి ఈ రోజు నుంచి దాన్ని వెతుకు. అది ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడిని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి